హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇట్లా చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఇన్ఫ్లెక్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ ఉంది. సో ఇక వెబ్సైట్లో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు బ్లూ కలర్లో అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్ఫ్లెక్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇన్ఫ్లెక్స్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లోని నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. సో వీళ్ళు వచ్చేసి సో వాయిస్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే ఎనీ డిగ్రీ అండ్ అలాగే డిప్లొమో ఎనీ పీసీ క్వాలిఫికేషన్ అయితే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం చేసే వర్క్ ఏంటంటే సో కస్టమర్స్ అయితే మనకు కాల్స్ చేస్తుంటారు అనమాట. సో మనం వాయిస్ బేస్డ్ ద్వారా వాళ్ళకి ఏదైతే క్వెరీస్ ఉన్నాయో సో వాళ్ళతో మనము కమ్యూనికేట్ అవుతూ సో వాళ్ళ క్వెరీస్ని వాళ్ళ క్వశ్చన్స్ని అయితే మనము రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ని అయితే మనము సో రిసాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనం చేయాల్సిన వర్క్ అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీకైతే బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో కస్టమర్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, సో దేని గురించి మనము వాళ్ళ క్వెరీస్ని రిసాల్వ్ చేయాలని చెప్పేసి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి త్రూ వాయిస్ అండ్ అలాగే ఈమెయిల్ ద్వారా కూడా అనమాట. సో మెసేజెస్ చాట్ ద్వారా కూడా మనము కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఈ యొక్క స్కిల్స్ని అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్కిల్స్ని మీరు మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యూటీస్ కనుక చూసుకున్నట్టయితే సో డయాగ్నోసిస్ అండ్ అలాగే సాల్వ్ ప్రాబ్లమ్స్ పైన అయితే మనకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలంటే దీనిపైన మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ వయా ఈమెయిల్ అండ్ చాట్ విత్ అవర్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, త్రూ వాయిస్ ఈమెయిల్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మనం కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా సో మనమైతే వాళ్ళ క్వెరీస్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మనం వచ్చేసి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇంక్లూడింగ్ హాలిడేస్ టైంలో కూడా మనకు వర్క్ డ్యూటీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఫ్లూయెంట్గా మీకు ఉన్నట్టయితే సో హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ రిటర్న్ లేకపోయినా కూడా అంటే మాట్లాడగలగాలన్నమాట. సో ఇంగ్లీష్ మీరు ఎస్పెషల్లీ స్పీకింగ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీరు మాట్లాడగలము మేము ఫ్లూయెంట్గా అనుకుంటే సో హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో శాలరీ వచ్చేసి మనకు గ్లాస్డోర్ వెబ్సైట్లో కనుక చెక్ చేసినట్టయితే ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి సో 15,000 to 20,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో వీళ్ళ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, సో మొబైల్ అన్నీ అప్లై చేసుకోవచ్చు
చేసుకోవచ్చు అనమాట. సో మీ మొబైల్లోనే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, సో ఇక్కడ స్టార్ట్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, సో కంటిన్యూ పైన క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. అలాగే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓకే పైన క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఏ సిటీలో అయితే ఉన్నారో సో ఇక్కడ సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇఫ్ యూ హ్యావ్ వన్ అనేది అడుగుతున్నారు. సో మీకు బ్లాగ్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే సో గిట్ హబ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఎనీ వన్. సో ఏదో ఒక సోషల్ లింక్. సో ప్రతి ఒక్కరికి అయితే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే సో ఫేస్బుక్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క లింక్ అయితే ఆ యొక్క యూఆర్ఎల్ లింక్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేసేసాయండి. సో మీరు ఫేస్బుక్లోకి వెళ్ళేసి మీ యొక్క లింక్ని అయితే మీరు కాపీ చేసుకునేసి సో అక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫేస్బుక్ అనే కాదు, సో మీకు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఉన్నాయో సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసి ఇక్కడ ఓకే పని అయితే క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వాట్ డిడ్ యూ స్టడీ అట్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారనమాట. సో అంటే మీరు డిగ్రీ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క కాలేజ్ నేమ్ పెట్టండి, లేదంటే సో ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక అయినట్టయితే సో మీ యొక్క హై స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో మెన్షన్ చేసేసి ఇక్కడ ఓకే ఉంది కదా, సో ఓకే పని అయితే క్లిక్ అయితే చేసేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అనేది అడుగుతున్నారనమాట. సో మీ గ్రాడ్యుయేట్ ఎప్పుడు కంప్లీట్ అయింది అని అయితే అడుగుతున్నారు అనమాట. సో అండ్ అలాగే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడే మనము మన డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్సో ప్లీజ్ మెన్షన్ యువర్ డిగ్రీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ ఆర్ హై స్కూల్ అని చెప్పేసి. సో మీరు ఒకవేళ ఇంటర్ అయితే ఇంటర్ మెన్షన్ చేసేదండి, లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే పీజీ అయితే పీజీ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసేదండి. అండ్ అలాగే మెన్షన్ చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2018 బ్యాచిలర్ అని ఉంది కదా, సో ఇలా మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2018 బ్యాచిలర్ అని ఉంది కదా, సో ఇలా మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ గ్రాడ్యుయేట్ కనుక అయినట్టయితే మీరు సో ఒకవేళ 2016లో పాస్ అయ్యారనుకుంటే ఆ యొక్క ఇయర్ని అయితే మీరు మెన్షన్ చేసేసేయండి. సో బ్యాచిలర్ అయితే బ్యాచిలర్, లేదంటే ఇంటర్ అని చెప్పేసి ఇక్కడ 2016 అని చెప్పేసి ఇలా మెన్షన్ చేసేసేయండి ఫ్రెండ్స్. మెన్షన్ చేసేసి ఓకే బటన్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఏ టోఫెల్ ఆర్ IELTS టెస్ట్ విత్ ఇన్ ద పాస్ట్ 12 months ప్లీజ్ మెన్షన్ యువర్ స్కోర్ బిల్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఇది ఒకవేళ మీరు ఒకవేళ అటెంప్ట్ చేస్తుంటే ఆ యొక్క స్కోర్ మెన్షన్ చేయండి, లేదంటే ఇది వదిలేసేయండి. సో వదిలేసి ఇక్కడ నెక్స్ట్ ఓకే పని అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకెళ్ళైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ప్లీజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో ఇంగ్లీష్ అండ్ సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి స్పీకింగ్ ఏజెంట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే స్పానిష్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ యాజ్ ఎ స్పానిష్ స్పీకింగ్ ఏజెంట్ ఆర్ ఫ్రెంచ్, లేదంటే జర్మన్ అనేది అడుగుతున్నారు. సో మనం ఇంగ్లీష్ కాబట్టి సో ఇంగ్లీష్లో అయితే మనము సో వాయిస్ రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇంట్రెస్ట్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఇన్ఫ్లెక్స్ అని అయితే వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో మీకు ఎందుకు ఇంట్రెస్టో సో దాన్ని మీరు రికార్డ్ అయితే చేసేసి వాయిస్ రికార్డ్ చేసేసి ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏ డివైస్నైనా మీరు సో యూస్ చేయొచ్చు అనమాట. సో వాయిస్ రికార్డ్ చేయడానికి సో లైక్ లినక్స్ కావచ్చు, లేదంటే సో వేరే అదర్ ఏ డివైస్ని మీరు యూస్ చేసినా కూడా సో ఓకే అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ యొక్క మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే సో ఇంగ్లీష్లోనే రికార్డ్ చేయండి. సో ఇంగ్లీష్లో రికార్డ్ చేసేసి ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఫైల్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క వీడియోని గూగుల్ డ్రైవ్కి అయితే సెండ్ చేసుకోండి. సో సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇదైతే ఎర్రర్ రావడం జరిగింది. మీరు వీడియో అప్లోడ్ చేయండి, మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు వీడియో అప్లోడ్ చేశారంటే సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో యొక్క ప్రాసెస్ని కూడా మీరు క్లియర్గా కంప్లీట్ అయితే చేసేసేయండి. సో కంప్లీట్ చేసేసి చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా రీచ్ అయితే అంటే సక్సెస్ఫుల్గా సెండ్ అయితే అయిపోతుంది అనమాట. సో సబ్మిట్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో మీరు ఏదైతే ఇక్కడ వాయిస్ రికార్డ్ చేసి ఇచ్చుంటారో సో దీన్ని రివ్యూ చేస్తారు మెయిన్గా. సో దీని మీ యొక్క క్వాలిఫికేషన్స్, సో మీ యొక్క రెజ్యూము అండ్ అలాగే మీ యొక్క వాయిస్ రికార్డు సో అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అయినట్టయితే మిమ్మల్ని త్రూ ఈమెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా అయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి సో టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో
నచ్చితే లైక్ చేయండి, అందుకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.